హైదరాబాద్ లో స్థలానికి సంబంధించిన వ్యవహారంలో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై కేసు నమోదైంది. బంజారాహిల్స్ లో 2285 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఉపేందర్ రెడ్డి కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. గతంలో ఫ్లాట్ నెంబర్ 8D లో షౌకతున్నీసా పేరుతో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన ఉపేందర్ రెడ్డి 8C లో స్థలాన్ని తమదిగా చెప్తున్నారు. ఇక్కడ అవెన్యూ సంస్థ గతంలోనూ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించగా అప్పటి తహసీల్దార్ స్థలాన్ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు. దీనిపై సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించగా యథాతథ స్థితిని కొనసాగించాలని 2010లో కోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వ భూమి బోర్డు తొలగించి వైన్ షాప్ నిర్వహిస్తున్నట్లుగా తాజాగా గుర్తించారు. బంజారాహిల్స్ పోలీసుల సహకారంతో తహసీల్దార్ అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను సీజ్ చేశారు. తహసీల్దార్ ఫిర్యాదుతో ఉపేందర్ రెడ్డిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఈ స్టేటస్ కో ఉండగా మేము రిట్ అప్పీల్ 10/2011 లో రిట్ అప్పీల్ ఫైల్ చేస్తాం. 10/2011 ఈ రిట్ అప్పీల్ కూడా పెండింగ్ ఉండగా సిన్స్ ద మ్యాటర్ ఈస్ సబ్జుడైజ్ అండ్ ఆల్సో స్టేటస్ కో ఆర్డర్స్ ఆర్ పెండింగ్ ఉండగా వీళ్ళు ఏం చేసిండ్రు, దీప్తి అవెన్యూస్ సమ్ ఏదో థర్డ్ పార్టీకి లీజ్ అగ్రిమెంట్ ఏదో చేసి వైన్స్ కి లీజ్ ఇచ్చారు. అతను ఎక్సైజ్ పర్మిషన్ తీసుకొని ఒక షెడ్ వేసుకొని టెంపరీగా లీజ్ వైన్స్ నడిపిస్తున్నాడు సమ్ చైతన్యారెడ్డి అని అతను. సో ఈ యాక్షన్ మాకు ఈ 1 వీక్ నుంచి కంప్లైంట్స్ రావడము, మేము అది షాప్ క్లోజ్ చేయించడం జరిగిన వాళ్ళు కంటిన్యూ జరుగుతుంది కాబట్టి ఇవాళ మేము అది సిఐకి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని ఆ తర్వాత సీజింగ్కి పర్మిషన్ అడిగి పోలీస్ ప్రొటెక్షన్తో మేము సీజ్ చేయడం జరిగింది.